కుమారా అబ్బా కూడా దీపం చేస్తాడు ఈ ఆవుల మంది అంతా నా నెత్తిందోలి ఎక్కడ వినవర కుమార కొండ్రెడ్డి డాడీ నీకేమో మోడకొచ్చింది చిన్నమ్మ కావాలంటే ఏ సినిమాకు ఏంటి సినిమాకు ఎట్టట సినిమాకు ఏంటి సినిమాకు సినిమాకు పోయింటివా ఈ ఆవుల మంది అంతా మీ అమ్మ మొగుడు నేర్పుతాడు అనుకుంటువా మా అమ్మమ్మ కూడా మేపుతాను ఇప్పుడు నాయనా ఏ సినిమాకు పోయింటివి దూర్చాడంట నువ్వు దూర్చేదే అదు సినిమా వింటివా ఏ సినిమా నాయనా మా అమ్మని చెందుతానంటాడు నాయనా ఇక్కడ పిలిచి నా కొడుకు ఎవర్రా నేనే లేప్ప నువ్వేం పిలిచి మాట్లాడి నేనెవరు మీ నాన్న నాయన నువ్వెవరు వాళ్ళ నీ పేరు ఏం పేరు కొండ్రెడ్డి 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 మొదటి నువ్వు కూర్చోపో నేను ఆయనతో మాట్లాడతా పెద్ద ఆయన శరాబు గురపండి అదేనా సరే సరే వానికి ఏం డౌట్ వచ్చింది పెద్ద ఆయన శరాబు గురపండి నువ్వే కదా పెద్ద ఆయన ఈ టైంలో సారాయి తాగుతావు సారాయి తాగుతావా పెద్ద అంట ఈ పల్లెలో ఏడ సారాయి తాగుతా స్వామి మాది ఓలగొండ పట్నం రావుగడి కింద గుమ్మస్తా ఈ రోజు ఈ బోయపల్లిలో ఈయనకి అయిపోయింది చేతిలో చేసి మెడుతోనే కొడతా పెద్ద ఆయన అంటాడు నీకు అర్థమైంది పెద్ద ఆయన నాకు అట్లా కాదు స్వామి నా మంచి నమ్మాని కోడలు బట్టి కోడలు కూతుర్లోకి పెత్తలు వచ్చాను చూసినా కోడాలకు పెత్తలు వచ్చాడంట ఒరే కుమారా కొండండి నాయనా కూతురు ఎర్రటి పెళ్ళాన్ని చేసుకోవద్దంటే చేసుకొని తెచ్చినావు వాడు నీ కూతురు నడు ఈ పక్కన బాబు నేను చూడు వచ్చింది మంచి కోడలు పట్టిస్తా అందుకు కోడలు కోసం వచ్చి నేను కోడాలని పెట్టినాడు ఆ వాడిని బట్టి ఏమనుకో ఏమి కుడి తాగుతుంది కుడి తాగుతుంది ఆ పాడిని బట్టి కూడా పనికిరాదు దేవరేత పోనీ ఎంత రెండు కాళ్ళు బట్టి బాగా అయ్యే మట్టి మన్నంత లేదు అయ్యా రెండు కాళ్ళు అయ్యానా మంచి కాళ్ళు ఆ కాళ్ళు ఈ రెండు కాళ్ళు బట్టి బాగుంటాయి